అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న సినీ రంగానికి చెందిన ప్రముఖులు పోసాని కృష్ణమురళి గారు అండ్ రామ్ గోపాల్ వర్మ గారు, వీళ్ళిద్దరికీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కాస్త రిలీఫ్ దక్కింది. అంటే పూర్తి స్థాయి రిలీఫ్ అని కాదు, కానీ కాస్త కొంత ఉపశమనం. అందులో ఆర్జీవీ గారికి కాస్త బిగ్ రిలీఫ్ అనుకోవచ్చు. ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకున్నట్టే. పోసాని కృష్ణమురళి గారికి సమ్ బెటర్. సో ఈ రెండు కేసుల్లో, వీళ్ళిద్దరికి సంబంధించిన కేసుల్లో ఈరోజు హైకోర్టులో అప్డేట్ ఏంటంటే, ఒకటి, పోసాని కృష్ణమురళి గారి మీద రాష్ట్ర వ్యాప్తంగా 30 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. వీటి మీద 16 చోట్ల ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయరుగా. సో ఈ 30 ఫిర్యాదులకు గాను 16 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఆ 16 ఎఫ్ఐఆర్లు కూడా ఆదోనిలో ఒకటి, అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఒకటి, అలాగే విశాఖపట్నం జిల్లాలో ఒకటి, అనకాపల్లిలో ఒకటి, నరసరావుపేటలో ఒకటి, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన ప్రాంతాల్లో ఉన్నాయి. వీటన్నింటి మీద కూడా పోసాని కృష్ణమురళి గారు క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసులన్నీ కొట్టేయాలని, తప్పుడు కేసులని క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తే వీటిని విచారణకు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశాఖ అండ్ అన్నమయ్య జిల్లాలు, కర్నూలు జిల్లా అనుకుంటా, ఒక్క నిమిషం చెక్ చేయాలి. అంటే ఏ కేసుల్లో ఆయనకు రిలీఫ్ ఇచ్చారు అనేది ఒక్కసారి చెక్ చేద్దాం. ఆయనకు అన్ని కేసుల్లో రిలీఫ్ ఇవ్వలేదు. ఒక 2 కేసుల్లో మాత్రమే పోలీసులకు తొందరపాటు చర్యలు వద్దని చెప్పింది. చిత్తూరు, విశాఖ, ఈ 2 కేసుల్లో ఆయనకు రిలీఫ్ ఇచ్చింది. విశాఖపట్నం జిల్లాలో నమోదైన కేసులు అండ్ చిత్తూరు జిల్లాలో నమోదైన కేసుల నుంచి ఆయన మీద తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని మాత్రమే చెప్పింది. కానీ నరసరావుపేటలో నమోదైన కేసు విచారణ సాగుతోంది, ఆయన రిమాండ్లో ఉన్నారు. ఆదోనిలో నమోదైన కేసులో విచారణ సాగుతోంది, ఆయన రిమాండ్లో ఉన్నారు. రాజంపేటలో నమోదైన కేసులో విచారణ సాగుతోంది, ఆయన రిమాండ్లో ఉన్నారు. ఇప్పుడు 3 జిల్లాలకు సంబంధించి కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. అంటే 3 జిల్లాల్లో 14 రోజులు వేరువేరు కాదు, అంటే ఆయన ఒకే సమయంలో 3 కేసుల్లో రిమాండ్లో ఉన్నట్లు లెక్క. ఆయన చేసిన తప్పు అదే. మళ్ళీ ఒకటే 2 సార్లు ఆయన దుర్భాషలాడుతూ మాట్లాడారు. ఆయన మీద నమోదైన, అంటే ఆయన మీద ఫిర్యాదు చేసిన అంశం అయితే ఒకటే, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా దూషించారు, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని అండ్ ఫ్యామిలీని ఉద్దేశించి దుర్భాషలాడుతూ దూషించారు అనేది ఫిర్యాదు. అలాగే లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కామెంట్ చేశారనేది. ఇదే అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చేసి క్రిమినల్ కేసులు కట్టి దాని మీద ప్రొసీడింగ్స్లో భాగంగా అతన్ని 3 చోట్ల అరెస్ట్ చేశారు. మిగిలిన చోట్ల అరెస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మాకు ఇవ్వండి అని చెప్పి ఆల్రెడీ పోలీసులు కూడా పోటీ పడుతున్నారు. అతని మీద మా పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది కాబట్టి మాకు అప్పచెప్పండి అని పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 1-2 చోట్ల మాత్రం ఆయనకు ఉపశమనం. మిగిలిన అన్ని చోట్ల ఆయన మీద కేసులు అలాగే ఉంటాయి, ఆయన మీద చర్యలు తీసుకోవచ్చు. సో ఇది పెద్ద రిలీఫ్ అయితే ఏమీ కాదు, ఏదో కొంత. ఇక రామ్ గోపాల్ వర్మ గారి మీద అయితే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం లేదు సిఐడికి. ఆయన మీద నమోదైన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. అది 2019లో కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని, అంటే 2019లో వైసీపీ గెలిచిన తర్వాత ఆయన ఒక సినిమా తీశారు, కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని. అందులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొంత వ్యంగ్య సంభాషణలు పెట్టారు. అండ్ కొంచెం వాళ్ళ పట్ల వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడేలా కొన్ని సంభాషణలు, సీన్స్ అవన్నీ పెట్టారనమాట. సో దీని వెనక వైసీపీ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బండారు వంశీకృష్ణ అనే వ్యక్తి గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం, సిఐడి కేసు నమోదు చేయడం, దానికి రామ్ గోపాల్ వర్మ గారికి నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ రెడీ అయ్యాయి. రామ్ గోపాల్ వర్మ గారు విచారణకు రావాల్సింది, కానీ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులు కొట్టేయాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ కేసులో స్టే విధించింది. స్టే ఇచ్చి రామ్ గోపాల్ వర్మ గారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పి సిఐడికి కూడా అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పి, అంటే సిఐడిని ప్రతివాదిగా చేరమని వాళ్ళ తరపున వాళ్ళు ప్రమాణ పత్రం దాఖలు చేస్తే ఈ 2 వైపుల వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత మేము తీర్పిస్తాము, అప్పటి వరకు మీరు అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, అంటే అతన్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సిఐడికి, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు హైకోర్టు చెప్పిందనమాట. ఈ కేసుని 2 వారాల పాటు వాయిదా వేసింది. సో ఇందులో రామ్ గోపాల్ వర్మ గారు ఆల్రెడీ అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. ఆయనకు సంబంధించి శపథం అండ్ ఈ కేసులు ఉన్నాయి, ఈ సినిమాలు ఉన్నాయి కదా, ఎన్నికలకు ముందు ఆయన రిలీజ్ చేశారు, వ్యూహం, శపథం. ఈ పిచ్చి సినిమాలు, ఈ 2 సినిమాలకు సంబంధించి ఆల్రెడీ దానికి ఫైబర్ నెట్ నుంచి ఫండింగ్ వెళ్ళింది. అవి కూడా ఇంటెన్షనల్గా తీశారు, వైసీపీ పెద్దల హస్తం ఉంది అనేది ఒక కేసు నమోదైంది.
ప్లస్ దానిలో ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు మార్ఫింగ్ ఫోటోల మీద కూడా కేసు నమోదైంది. ఆల్రెడీ ఆ 2 కేసుల్లోనే విచారణ సాగట్ల. ఆయన ఒంగోలులో పోలీస్ స్టేషన్కు విచారణకు ఒకరోజు వెళ్ళారు, అక్కడ అన్ని తిక్క సమాధానాలు చెప్పారు, కానీ ఆయన అరెస్ట్ చేయలేదు, ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ కేసులో కూడా ఆయన తప్పించుకున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఆర్జీవీ గారు అయితే ఒక రకంగా లక్ లేదు, మేబీ బ్యాక్ ఎండ్ ఎవరైనా ఆయనకు సపోర్ట్గా ఏమైనా లాబింగ్లు పైరవీలు చేస్తున్నారేమో. సో ఆయన మీద అయితే ఎటువంటి సీరియస్ యాక్షన్స్ తీసుకునే అవకాశం పోలీసులకు దక్కట్లేదు. పోసాని కృష్ణమురళి గారి మీద మాత్రం కేసులు ఉన్నాయి. కోర్టు మొత్తం 14 కేసులకు గాను కోర్టు 2 కేసుల్లో మాత్రమే అతనికి ఉపశమనం ఇచ్చింది. మిగిలిన అన్ని కేసుల్లో ఆయన ఎదుర్కోవాల్సిందే. థ్యాంక్ యూ.